సార్ ఈ అన్‌లిమిటెడ్ బుఫెట్ రెస్టారెంట్స్ అని జెప్పి మొత్తం చాలా వరకు పెరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే రూ. 1000కి మీకు 200 వెరైటీలు, 300 వెరైటీలు, 400 వెరైటీలు ఇస్తున్నామని అంటారు. ఇందులో ఈ 400 వెరైటీల్లో మహా అయితే ఒక 50 వెరైటీలు ఫాస్ట్ మూవింగ్ అందరూ తినేయి. మిగతాయన్నీ వాడు జస్ట్ స్ప్రెడ్ పెంచుకోవడానికని జెప్పి పెడతారు. ఇవి మనకు క్లియర్‌గా అర్థమయ్యేదేంటంటే, మనం వెళ్లి ఒక అరగంట నుంచుంటే, అసలు ఏ ఐటెమ్స్ ఎళ్తాయి, ఏ ఐటెమ్స్ మిగిలిపోతాయనేది మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు ఈ ఐటెమ్స్ వీళ్ళు రీసైకిల్ చేస్తారా? రీసైకిల్ చేయకుండా ఏమన్నా రూల్స్ ఉన్నాయా? అసలు లేకపోతే ఇంత వేస్టేజ్‌ని ఎలా కంటైన్ చేస్తారు? అసలు రూ. 1000కి ఒక 400 ఐటెమ్స్ ఎలా ఇస్తున్నారు వీళ్ళు? సార్ ఫుడ్ సేఫ్టీలో ఏమొస్తాయంటే, ఆహార పరిరక్షణ ప్రమాణాలు ఉంటాయి. ఇప్పుడు రేటింగు అవి అన్నామనుకోండి, ఇప్పుడు ఏమైపోతుందంటే, ఈ రూ. 1000కి ఇన్నొచ్చినాయి. అది పొద్దుందా, మధ్యాహ్నందా, సాయంత్రందా, తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడా, ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత తెల్లారి మళ్ళీ వేడి చేసి పెట్టాడా, అనేది మన ఆలోచనకి విడిచిపెట్టాలి. ఇంకోటేందంటే తినేటప్పుడు టక్కున నోట్లో ఏసుకోకుండా కొంచెం ఇట్లా తీసుకొని వెళ్తుంటే వాసన ఉంటే తెలిసిపోతుంది మీకు. హ్మ్. అంటే అంత టైం ఇయ్యాలి మనం తినేటప్పుడు. కొత్త వస్తువు తినేటప్పుడు, కొత్త ఐటెమ్ తినేటప్పుడు, కొత్త హోటల్‌కెళ్ళినప్పుడు కూడా నీకు పడతదా లేదా అని చూసుకోవాలి కొత్త ఐటెమ్‌లు. అంతే కదా! అవును. ఇప్పుడు వాడు ఇట్లా లావిష్ బఫే పెట్టాడు. చూస్తున్నారు. వేసుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ తెల్లారి 2 రోజుల దాకా వాడికి కష్టమే ఉంటది. హ్మ్. అంటే డైజెషన్ కానివి ఉంటాయి కొన్ని. అవును. కొన్ని మనమేమనుకుంటాం వీడు నిన్నటిదా, మొన్నటిదా అనుకుంటాం. కానీ 90% ఎందుకంటే పెద్ద పెద్ద దాంట్లో యాక్చువల్లీ సార్ ఫుడ్‌లో ఎప్పుడైనా గాని 35% ఖర్చొస్తది సార్. ఓకే. ఎక్కడైనా గాని. వేస్టేజ్? 35 ఖర్చు. ఖర్చు. ఓకే. ఓకే. ఆ! మన మార్జిన్ ఎంత? 65 ఉంటది. 60. ఆ! లేకపోతే ఇవాళ నేను హోటల్ ఓపెన్ చేస్తా. పెట్టా. నాకెంతమందొస్తారో తెలీదు. నేను 100 మందికి వండి పెట్టా. నాకు 25 మందే వచ్చారు. ఇవాళ 50 మందొచ్చారు. మిగిలిన 50 మందిని నేను పడేయాలి గదా! అందుకని మార్జిన్ ఎక్కడ పెడతా. అంటే మన ఈ డిస్పోజబుల్ అంటే ఏమన్నా ఉంటాయా సార్? ఈ బఫెట్ రెస్టారెంట్‌లకి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, ఇదిగో ఈ పూట వాడిని ఐటెమ్స్ మిగిలిపోతే ఈ పూటే డిస్కార్డ్ చేయాలి. లేకపోతే కంపల్సరీ వాడకూడదు. ఏ పూట వండినది ఆ పూటనే డిస్కార్డ్ చేయాలి. తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టి పొద్దున్నే దాన్ని వేడి చేసి ఇచ్చే పద్ధతి లేదు. పోయింది. ఓకే. 10 ఏళ్ల కింద ఖచ్చితంగా పొద్దున్నే 10:30కెళ్ళి చూస్తే, సోమవారం 10:30కి ఫ్రిడ్జ్‌లో ఓపెన్ చేస్తే రెస్టారెంట్‌లో ఖచ్చితంగా రాత్రి ఫుడ్ ఉండేది. ఎందుకంటే సండే నైట్ విపరీతంగా ఎక్కువ వండుతారు. వండుతారు. అది పోదు. తెల్లారి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఎళ్ళిపోతారు. తెల్లారి 10:30కెళ్ళి ఇన్స్‌పెక్షన్‌కెళ్ళి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఉండేది. ఓకే. ఇప్పుడెక్కడ మనకి ఆ దాఖలాలు కనపడట్ల. కొన్ని కొన్ని రెస్టారెంట్‌లయితే అసలు ఉంచట్ల. తీసేస్తున్నారు నైటే. యాస్ పర్ ఎఫ్ఎస్ఎస్‌ఐ షెడ్యూల్ 4 ప్రకారము ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయి. మీరు చెప్తున్నారు కదా! ప్రతి ఐటెమ్ ఏ విధంగా మనము హైజీనిక్ పెట్టాలి, ఏ విధంగా శానిటరీ కండిషన్‌లో పెట్టాలి, ఫ్రిడ్జ్‌లలో ఎలా పెట్టాలి, వెజ్ ఫ్రిడ్జ్‌లో నాన్ వెజ్ పెట్టకూడదు, నాన్ వెజ్ ఫ్రిడ్జ్‌లో వెజ్ పెట్టకూడదు. వాటర్ బాటిల్ తీసుకెళ్ళి మీరు కూరల మధ్యలో పెట్టారనుకోండి, హ్మ్. ఏందంటే ఆకుకూరల మధ్యలో వాటర్ బాటిల్ పెడితే మీరు ఓపెన్ చేస్తే ఆకుకూరల వాసనే వస్తది. ఆ! అంతేగా. అవును. కాబట్టి అంటే ఇమ్మీడియేట్ లాగేసానన్నమాట. అటువంటివి ఏం లేకుండా ఎక్కడిదక్కడ దూరం పెట్టుకునేది ఎఫ్ఎస్ఎస్‌ఐ ఇచ్చింది. ఎఫ్ఎస్ఎస్‌ఐ ఏం చెప్పిందంటే ఒకటే సూత్రం సార్. మాక్సిమం వదిలింది అందరికి. ఎంత చేస్తారో మీరు కానీ ప్రతీదీ లేబుల్ చేయండి. ఇప్పుడు పన్నీర్ ఉంది. ఎనలాగ్ పన్నీర్ ఉంది. తెలుసు కదా మీకు? అవును. ఎనలాగ్ ఈ మధ్యనే తెలిసింది చాలా మందికి. చెప్పి మేము కూడా అలసిపోయినాం. హ్మ్. లేదు సార్ పన్నీర్ తింటే మంచిది. ఒరిజినల్ పన్నీర్‌లో 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటది సార్ 100కి. ఓకే. దీంట్లో ఎనలాగ్ పన్నీర్‌లో 5 గ్రామ్స్ ఉండటం ఎక్కువ. అదైనా మిల్క్ నుంచి వచ్చింది కాదు. ఓకే. ప్రోటీన్ కోసం డాక్టర్ గారు ఏమంటారు? పన్నీర్ తినండి అంటారు. ఈళ్ళు చేసే పని. అందుకని ఎనలాగ్ పన్నీర్‌కి ఇచ్చింది. కానీ ఎనలాగ్ పన్నీర్‌ని మీరు లేబుల్ చేయండి. లేబుల్ చేయాలి. లేబుల్ చేయాలి. బెస్ట్ బిఫోర్ ఎప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు, అడ్రెస్ ఎప్పుడు అండ్ రిజిస్ట్రేషన్‌తో సరిపోదు ఎఫ్ఎస్ఎస్ఐలో. అది స్టేట్ లైసెన్స్ అని ఉండాలి. సెంట్రల్ లైసెన్స్ అని ఉండాలి. అప్పుడే మీరు ఎన్‌లాగ్ పన్నీర్ తయారు చేయాలి. ఎన్‌లాగ్ చీజ్ అని వచ్చింది. ఓకే. సేమ్ వాళ్ళ బ్రదరే వీళ్ళు. ఎన్‌లాగ్ చీజ్ కూడా పర్మిషన్ ఇచ్చింది. కానీ అది కూడా లైసెన్స్డ్ దగ్గరే చేయాలి. డిక్లేర్ చేయాలి. అన్నీ చేయాలి. అది ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడో ఎన్‌లాగ్ అన్ని హోటల్స్‌లో వి ఆర్ యూజింగ్ ఎన్‌లాగ్ పన్నీర్, ఎన్‌లాగ్ చీజ్ అని బోర్డ్ పెట్టుకుంటున్నారు. హ్మ్. బోర్డ్ పెట్టాలి మన దగ్గర కూడా. అటువంటిది తీసుకురావాలి. ఓకే. ఇంకోటేంటంటే పన్నీర్ తింటే మంచిదనే తింటారు ఎవరైనా. ఆ! అంతేగా దాంట్లో ఇదేంది ఆయిల్‌తో పన్నీర్ ఏంటంటే ఇంకోటి గుర్తుపట్టలేం. చర్నింగ్ సరిగ్గా చేయకపోతే పన్నీర్‌ని అదే ఆయిల్‌ని మనకి హీట్‌లో ఏసామనుకోండి పన్నీరు, అవే ముక్కలు అలాగే ఉంటాయి. మనం డైరెక్ట్ పెనంలో ఏస్తే కొంచెం బాగా తిప్పామనుకోండి అదేంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చర్నింగ్ చేయకపోతే మనకు ఆయిల్ కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. కుకింగ్‌లోకే. కుకింగ్. హ్మ్. ఇది పామాయిలేనే కదా! ఇంక అంతకంటే తక్కువ ఆయిల్ లేదు. పామాయిల్